డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజాభవన్లో భట్టిని కలిశారు కొండా సురేఖ భర్త మురళి. భేటీ అనంతరం మీడియా ముందు మురళి షాకింగ్ కామెంట్స్ చేశారు. కూతురు సుస్మిత కామెంట్స్తో తనకు సంబంధం లేదన్నారు మురళి. కొండా సురేఖ ఏదైతే చెప్పారో యాజ్ ఇట్ ఈజ్గా కొండా సుస్మిత విషయంలో కొండా మురళి కూడా అదే విషయం చెప్పారు. ఆ వివాదం నా బిడ్డది, నాది కాదు అంటే ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సుస్మితను ప్రశ్నించే హక్కు నాకు లేదంటూ మరో మాట చెప్పారు. సుస్మిత ప్లాన్ ఏతో మాట్లాడింది, ప్లాన్ బి ఏంటో నాకేం తెలుసు అంటూ కూడా మరొక బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదన్నారు కొండా మురళి. సోనియా రాహుల్లపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. కమిటీ తీర్పు వచ్చే వరకు ఎలాంటి కామెంట్ చేయనన్నారు కొండా మురళి. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 30 సంవత్సరాలు ఉన్నాయి దానికి, దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. మేడం మీద సిసిసి కమిషనర్ కమిటీ ఇచ్చిన నివేదిక నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా. ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. కొండా సుస్మిత విషయంలో కొండా మురళి అలాగే కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలు. 37 ఏళ్ల నా కూతురు తన సొంతంగా ఏదో కామెంట్ చేసింది, దాంతో మాకేం సంబంధం ఉంటుంది. ప్లాన్ ఏలో భాగంగా మాట్లాడింది, ప్లాన్ బిలో ఏముంటుంది అంటే ప్లాన్ ఏ ప్రకారం మాట్లాడింది అనేటువంటి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చారంటే ప్లాన్ బి ప్రకారం కూడా మీరే ఇదంతా చేయిస్తున్నారా? ఇది వరంగల్లో కొండా దంపతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ వర్గాలు మాట్లాడుతున్నటువంటి మాట. కొండా దంపతులే కావాలని ఇండైరెక్ట్గా అంటే వారి వెర్షన్ని కూతురు సుస్మిత చేత మాట్లాడిస్తున్నారు. ఇలా రకరకాలైనటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, అన్నీ ఉన్నటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ఎందుకు కలిశారు? అదే ఒకవేళ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుని రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేయాలి, లేదా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి ఎంపీ మల్లు రవిని కలిసి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం ఏదైనా చేయాలి. కానీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ఎందుకు కలిశారు, ఏం మాట్లాడారు? నేను క్యాజువల్గానే కలిశానని ఒక మాట చెప్తున్నప్పటికీ కూడా దాంట్లో అధిష్టానానికి మా మాటగా ఈ విషయాన్ని చెప్పండి అనేటువంటి పరిస్థితి, లేకపోతే ఈ ఒక్కసారికి మీరు ఇవన్నీ పట్టించుకోవద్దు అని చెప్పేటువంటి మాటల యాజ్ యూజువల్గా. మరి పైగా క్రమశిక్షణ కమిటీ నిర్ణయం కోసం మేము వెయిట్ చేస్తాం, కానీ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు, సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద పూర్తి స్థాయి నమ్మకం మాకుంది అంటూ కూడా అధిష్టానం మీద వారికి ఉన్నటువంటి విధేయతను చెప్పకనే చెప్తున్నారు. చూడాలి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయనేది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ప్లాన్ ఏలో భాగంగా సుస్మిత ఆ కామెంట్స్ చేసింది, మరి ప్లాన్ బిలో ఏముందో నాకేం తెలుసు. అసలు ప్లాన్ ఏ ప్లాన్ బి ఉందనే సంగతి కూడా మరి సుస్మితకు తెలుసా అంటే అది కూడా $1 మిలియన్ ప్రశ్న. అసలు ఏంటి, ఏం జరుగుతోంది? కొండా ఫ్యామిలీలో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామానికి సంబంధించి కొండా సురేఖ బర్తరఫ్ అని, అలాగే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నారని రకరకాలైనటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కొండా మురళి వెళ్ళి భట్టి విక్రమార్కని కలవడం ఒకంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏంటి ఇది, ఏ విధంగా చూడాలి? ప్రధానంగా గత 2-3 రోజుల నుంచి కూడా కొండా మురళి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్, అలాగే భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క అపాయింట్మెంట్ కోరుతా ఉన్నారు. 2-3 రోజుల నుంచి కూడా భట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి కానీ అందుబాటులోకి రావట్లేదు. సో దానికి సంబంధించి ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలుగ చేసుకొని ఇద్దరు కలిసి ఈ రోజు కొంత ఏదైతే భట్టి విక్రమార్క కొన్ని రివ్యూ మీటింగ్స్ ఉన్నాయి, ఆ రివ్యూ మీటింగ్స్ ఉన్నప్పటికీ కూడా సో వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రజాభవన్ కి ఇద్దరు కూడా మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే కొండా మురళి ఇద్దరు కలిసి ప్రజాభవన్ కి వెళ్లారు. పలు కీలక అంశాలపైన మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా క్లియర్ కట్ గా కొన్ని అంశాలు మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఆ ప్లాన్ ఏలో భాగంగా కొండా సుస్మిత నా కూతురు అయినప్పటికీ ఆమె ఏమనుకుంటున్నారో నాకు ఎట్లా తెలుస్తుంది. ఆమె 37 సంవత్సరాలు ఉంది, ఆమెకు ఆ కూతురు ఉంది 16 సంవత్సరాలు. సో ఆమె ఏమనుకుంటుంది అనేది నేను ఎట్లా చెప్పగలుగుతా? ఆమె చేసినటువంటి కామెంట్స్ కు నాకేం సంబంధం, నేను క్యాజువల్ గా మాట్లాడడానికి వచ్చాను. సో కానీ ప్లాన్ బి ఆమె ఏం చేస్తుందనేది నాకు ఎట్లా తెలుస్తుంది అనేటట్టు కూడా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఈ మీటింగ్ కు సంబంధించి కొంత మరి ఆశ్చర్యం సంతరించుకునే పరిస్థితి కనబడతా ఉంది. సో అయితే ఈ మీటింగ్ కు ప్రధాన ఉద్దేశం ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ప్రధానంగా ఆయన మాట్లాడుతూ ప్లాన్ ఏ ప్లాన్ బి మాట్లాడుతూ ఉన్నారు.
ఒకవైపు ప్లాన్ ఏ ప్లాన్ బి మాట్లాడుతూ మేము పార్టీని విడిచిపెట్టి వెళ్ళేది లేదు, పార్టీతోనే ఉంటాము, పార్టీ అయినా ఇటు రాహుల్ గాంధీ అన్న, సోనియా గాంధీ అన్న మాకు నమ్మకం ఉంది, ఏఐసిసి అన్న నమ్మకం ఉంది, సో మేము పార్టీకి కట్టుబడి ఉన్నామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు బట్టి విక్రమార్కను ఎందుకు కలిశారు అనేది ఇక్కడ అందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ప్రధానంగా బట్టి విక్రమార్క, అలాగే ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఎవరున్నారు, మల్లు రవి ఉన్నారు. బట్టి విక్రమార్క సొంత ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరికి మరి మాట్లాడి చేసే అవకాశం ఉంటుంది. దాంతో పాటు అంటే పార్టీలో ఎవరి ప్లేస్ వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా కొంత గతంలో ఈ ఏదైతే ఓఎస్డి సుమన్ ఇష్యూ మురళి, ప్రధానంగా ఓఎస్డి సుమన్ ఇష్యూలో కూడా బట్టి విక్రమార్క కలుగజేసుకొని వివరణ ఇచ్చిన తర్వాత ఈ ఇష్యూ అనేది సద్దుమణిగింది. సో ఇప్పుడు కూడా బట్టి విక్రమార్కను కలిసి ఇక్కడ క్రమశిక్షణ కమిటీకి కావచ్చు, అలాగే ఏఐసిసి కావచ్చు, వీటన్నిటి అంటే అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది కాబట్టి ఆ విషయం కొండా దంపతులకు తెలిసింది కాబట్టి మురళి నేరుగా వెళ్ళి బట్టి విక్రమార్క ద్వారా అధిష్టానానికి ఒక మెసేజ్ పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? నిజంగా కొండా దంపతులు చెప్తే కుమార్తె సుస్మిత ఆగేటువంటి పరిస్థితులు లేవా అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి రకరకాల ప్రశ్నలు కూడా అధిష్టానం నుంచి, క్రమశిక్షణ కమిటీ నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా. అంటే రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేటువంటి ప్రస్తావన కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా ఇప్పటి నుంచే ఎందుకు అనేది ప్రధానంగా అధిష్టానం నుంచి వస్తున్న ప్రశ్నలు. దీనికి కొండా దంపతుల నుంచి ఎలాంటి ఆన్సర్ లేకపోగా తన కామెంట్స్ తన ఇష్టం, మాకేం సంబంధం అనేటువంటి రీతిలో చెప్పడం వల్లే కొంచెం అధిష్టానం కొంచెం ఆగ్రహంగా ఉందనే ఒక వెర్షన్ కూడా వినిపిస్తోంది. అందుకే భట్టి విక్రమార్కను కలిసి మధ్య మార్గంగా అధిష్టానానికి ఒక మెసేజ్ పంపేటువంటి పరిస్థితి అనేది కామెంట్, దాన్ని ఎలా చూడాలంటారు? సో మురళి ప్రధానంగా ఇక్కడ ఇష్యూ రేజ్ చేసింది అంటే 3 days కింద అటు ఆల్రెడీ మల్లికార్జున్ ఖర్గేతో ఇటు కొండా సురేఖ కలిశారు, చాలా వివరణ ఇచ్చారు. వివరణ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొండా మురళి ఇక్కడ మరి బట్టిని కలవడం వెనుక అంతర్వ్యం ఏంటి అనేది కూడా కొంత మరి ఇది చేసిన పరిస్థితి అనమాట. దాంతో పాటు ఇక్కడ మీరన్నట్లు ఎమ్మెల్యేను ప్రకటించడం అనేది ఏఐసిసి కానీ, పిడబ్ల్యూసి కానీ, కాంగ్రెస్ కోర్ కమిటీ కానీ, ఇట్లా రకరకాల సంబంధించిన ఒక 5-6 స్టెప్స్ ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో. అవన్నీ వాళ్ళందరూ ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని ప్రకటించారు కాబట్టి మరి దానిపైన వీళ్ళందరూ కూడా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, అలాగే ఇప్పుడు కొంతమంది మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇంటర్నల్ గా. సో ఎవరు ఇప్పుడు కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు కానీ, కొండా సురేఖ ఇష్యూలో ఎవరు తలదూర్చడం లేదు, ఎవరుగా ఓవర్ గా మాట్లాడతారు. ప్రస్తుతానికి కొండా సురేఖ కూడా మీడియాకు ముఖం చాటేస్తుంది. మీడియా ముందు అంటే ఆ ఏఐసిసి నుంచి ఒక క్లియర్ కట్ క్లారిటీ వచ్చినాక నేను మీడియాతో మాట్లాడతాను, అప్పటి వరకు మాట్లాడను అంటూ కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి కనబడుతోంది. నేరుగా ఇక్కడ కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్ అనే వివాదం కూడా నడుస్తుంది కాబట్టి బట్టి విక్రమార్క గతంలో కలుగజేసుకొని ఇష్యూని సాల్వ్ చేశారు కాబట్టి ఇప్పుడు సేమ్ యాజ్ ఇప్పుడు క్రమశిక్షణ చర్యల కింద ఉంది కాబట్టి బట్టి విక్రమార్క అలాగే బట్టి రవి అంటే మల్లు రవికి సంబంధించి కూడా మరి ఆయన మాట్లాడి చేసే ఇష్యూ ఉంటది. దట్టు ఏఐసిసి కూడా బట్టితో మంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టి సో ఆయన త్రూ కూడా మరి ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఇవన్నీ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి కూడా మరి ఎందుకు కలిసారు ఏంటి అనేది కూడా కొంత ఇంటర్నల్ గా వాళ్ళు బయట చెప్పినప్పటికీ కూడా కొంత కొత్త కాంగ్రెస్ అయినా మరి వాళ్ళు కొన్న ఇంటర్నల్ గా ఏమైనా మాట్లాడి ఉండొచ్చు. ఎస్, ఇక కొండా సురేఖ అలాగే కొండా మురళి ఇద్దరు కలిసి ఒకే రకమైనటువంటి కామెంట్ని చేయడం కావచ్చు, ఒకే రకమైనటువంటి వివరణ ఇవ్వడం కావచ్చు. మరి కొండా సుస్మితని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి వీరిరువురికి లేదా? ఇది రాజకీయాల్లో పర్టికులర్గా వరంగల్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైరువర్గం ఏదైతే కొండా దంపతులకు వైరువర్గంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి ప్లాన్ ఏ ప్రకారం మాట్లాడింది, ప్లాన్ బిలో ఏముందో తెలియదు అని అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి కూడా వీరిరువురే చెప్పి చేయిస్తున్నారా అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. పార్టీకి అగైనెస్ట్గా మాట్లాడుతున్నప్పుడు కూతురుని వారించేటువంటి పరిస్థితులు కానీ, కూతురికి సర్ది చెప్పే పరిస్థితులు తల్లిదండ్రులకు లేదా అనేది కూడా ప్రధానంగా వరంగల్ రాజకీయాల్లో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. మరి అధిష్టానం ఈ అంశాన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది? ఒక నిర్ణయానికి వచ్చింది కాబట్టే, ఆ నిర్ణయం కొండా దంపతులకు తెలిసింది కాబట్టే భట్టి విక్రమార్క ద్వారా మధ్య మార్గంగా ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కొండా మురళి చేశారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తోంది. చూడాలి కొండా సురేఖ విషయంలో ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తారని కొందరు, అలాగే మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా తప్పించేటువంటి పరిస్థితి ఉంటుందని కొందరు, అలాగే బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి
ఎన్నికల వరకు ఎలాంటి నిర్ణయాలు కూడా అధిష్టానం తీసుకోదని మరోవైపు, అలాగే పార్టీకి అగైనెస్ట్గా మాట్లాడితే ఎవరిని కూడా పార్టీ ఉపేక్షించదు. ఇలా రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మహేష్ కుమార్ గౌడ్ కూడా గతంలో అన్నారు, గతంలో కాపాడాం, ఈసారి ఆ పరిస్థితులు లేవు అంటే మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయంగా అయితే కనిపిస్తోంది. చూడాలి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయని.